95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని ఎద్దేవా. నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ. ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సమావేశం. పాల్గొన్న బీజేపీ ముఖ్య నాయకులు. విద్యార్థి మాల వస్త్రాలను తొలగించిన మదర్ తెరిసా పాఠశాల సిబ్బంది. పాఠశాల ఎదుట నిరసన తెలిపిన వందలాది మంది రామభక్తులు. డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే అండగా నిలబడతానని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. వంశీచంద్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పట్టణ కేంద్రంలో ఫరూక్ నగర్ మండలం షాద్ నగర్ పట్టణ కార్యకర్తల సమావేశాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసిందని, గెలిపించే బాధ్యత మీదే అన్నారు. నేను ఏ పదవిలో ఉన్నా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటానని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ 9.5 పాలనలోని ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోని 5 గ్యారంటీలను అమలు చేసి నిబద్ధత చాటుకున్నదని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నట్లుగానే కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చుకుంటేనే బీజేపీ చేతిలో నిర్వీర్యమైన ఈ దేశాన్ని కాపాడుకునేందుకు, ప్రజలకు మంచి చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం చంది తిరుపతి రెడ్డి, రఘు, పీసీసీ సభ్యులు మొహమ్మద్ అలీఖాన్, బాబర్, మాజీ జెడ్పీటీసీ కందివనం సూర్యప్రకాష్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ విభాగాల బాధ్యులు, మండలాల పట్టణ నాయకులు పాల్గొన్నారు. అత్తలు పోగొట్టున్నది, భర్తలు పోగొట్టున్నది, 10 ఏళ్ళు దేశం చేరుకున్న ఒక్క పదవి అనుభవించలేదు. కొడుకుకి లేదు, ఆలోచించాలి. ఆఖరికి ఇల్లు పోగొట్టున్నది ఢిల్లీలో. గవర్నమెంట్ క్వార్టర్ ఉంటే గవర్నమెంట్ క్వార్టర్ కూడా ఖాళీ చేస్తుంది. దేశం కొరకు ఎక్కడో పుట్టిన ఆ తల్లి ఇప్పుడు వచ్చి మన దేశానికి సేవ చేయాల్సిన అవసరం వచ్చి చేస్తాము. మరి బుద్ధిలో మాట్లాడుతున్నాడు, విదేశం అంటే చేస్తున్నాడు. ఈ స్వదేశం ఏం చేసిందని కదా బ్రిటిష్ వస్తున్నాడు. వారి తర్వాత పెద్దగా దోషించి ఎవరంటున్నాడంటే కేసీఆర్ కుటుంబం. వారంతా దోషి ఎవరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా మరి ఆలోచన చేయడం కదా. లక్షల కోట్ల రూపాయల దోపిడీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఇస్తే ఇచ్చిన కాంగ్రెస్ పక్కన పెట్టి తీసుకొచ్చి దొంగ చేతులు పెట్టారు. ఆ దొంగ దోపిడీ కూడా పనిచేసి మన గ్రామాలలో పనిచేసి ఏదో మెజార్టీ తీపించుకుంటే గల్ల ఎగిరేసి తల ఎత్తుకొని ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి బూత్ లెవెల్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జులు, బిఎల్ఎస్, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజెంట్ జెడ్పీటీసీలు, ఎంపీ మాజీ జెడ్పీటీసీలు, వారి గ్రామాలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కనబడితేనే రాజకీయంగా వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళు తలెత్తుకున్న విధంగా గౌరవం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రతి బూత్ లో కాంగ్రెస్ కి మెజార్టీ విధంగా మీరందరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటే
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు మహబూబ్ నగర్ అభ్యర్థి చల్ల వంశీచంద్ర రెడ్డిని గెలిపించండి జనజాతర సభలోని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలను కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బిడ్డ కవిత బెయిల్ కోసం 5 ఎంపీ సీట్లను బీజేపీ ఇచ్చిన సుపారీకి అమ్ముకున్నాడని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను దుయ్యబట్టారు. ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ముదిరాజులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 15 ఎంపీ సీట్లను గెలిపించండి, బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చి 3 నెలల్లో మంత్రివర్గంలో ముదిరాజులకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. మాదిగలకు సుప్రీంకోర్టులో ప్రత్యేక లాయర్లను పెట్టి వాదించి ఏబీసీడీ వర్గీకరణకు కృషి చేస్తానని, బీజేపీని నమ్మకండని, కాంగ్రెస్ ని గెలిపించమని ఆయన కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అభివృద్ధిలో మీ పాలమూరు బిడ్డగా తెలంగాణ బిడ్డగా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలోని మహబూబ్ నగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జీవీఆర్, మన్నెం శ్రీనివాసరెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సలీం, మహేష్, మాజీ ఎంపీపీ శివారెడ్డి, కోయిల్కొండ దళిత నాయకులు సంపత్ కుమార్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడైనా మా వాళ్ళని తీసుకెళ్ళినామని నేను అడుగుతున్నా. మహబూబ్ నగర్ రైతు రోడ్డు ఎందుకు పడవ పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత పేదలు లక్షలాలు వలసపోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నాం. నేను అడుగుతున్న మిత్రులారేయుడు, నేను యువకులను, తెలంగాణ రాష్ట్రం నలుమూల ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా. 100 రోజుల్లో మీకందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఈ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండ్రు. టీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చేయండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ లేదు. నాలాంటి బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిగా ఒకసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి, బీజేపీకి తాకట్టు పెట్టండి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని నల్లగొండ పార్లమెంటు ప్రభారి చాడా శ్రీనివాసరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, హుజూర్ నగర్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బూత్ కమిటీ మెంబర్లు, కోఆర్డినేటర్లు, మరి అదేవిధంగా ఆ గ్రామ పార్టీ యొక్క బూత్ అధ్యక్షులు వేదికలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా అందరూ కూడా సమన్వయం పాటించాలి. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఉంటున్నాం. దాంట్లో భాగంగానే మన గత శాసనసభ ఎన్నికల్లో బొబ్బా భాగ్యరెడ్డి గారి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఈ యొక్క సైనికులు ఎలా ఉన్నారో ఆ సైనికులు అట్లే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా పార్టీ మారాలని చెప్పేసి ఈ సభకు ఇక్కడికి విచ్చేసినటువంటి వర్గాల్లో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఓట్లు వచ్చేటట్టుగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత. ఎందుకంటే మన నియోజకవర్గం నుంచి ఈ రోజున పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి, అవునా కదా? చేయాలనా లేదా? కష్టపడతారా? ఈసారి బాగా కష్టపడాలి. నా అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ
అవునా కాదన్నా? అసెంబ్లీ అప్పుడు ఏం చెప్పింది అందరంటే అక్క మన పిల్లి రామరాజు యాదవ్ గారికి, మన అన్న ప్రభారి రమేష్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, మా జడ్పీటీసీ కాదు గెలుస్తున్నాం మళ్ళీ ఎప్పుడు రేపు పార్లమెంట్లో. మీకు తెలుసో తెలియదు, నా జాతకంలో కూడా అట్నే ఉంది. ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ ఎప్పుడే గెలుస్తాను. బాలు ఎంత కింది గట్టి కొడితే ఇంకా అంత పైకి లేస్తాం. రేపు దానికి మీరందరూ కూడా తోడు ఉండాలా. మీరందరూ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మీ అందరిని నిలబెట్టి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా రేపు. ఎందుకంటే ఏ ఊరు పోయినా, ఏ ఓడ పోయినా సాయిధన్నని గుర్తుపట్టినోడు, సాయిధన్నతో మాట్లాడినోడు, సాయిధన్న అంటే ఇష్టం లేనోడు ఎవడు ఉన్నాడు. మొన్నేదో గాలిలో ముఖాలు మర్చిపోయారు, ఏదో ఒక దాంట్లో వేసి పారేసారు. కానీ ఇక ముందు జరగవు రేపు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా 100కి 100% మనతో కలిసి పనిచేస్తారు. మీరు పెద్ద మనసు చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి, ప్రతి ఒక్కరి ఇంట్లోకి పోండి. ఎందుకంటే ఇది మన దేశం కోసం వచ్చిన ఎన్నిక, దేశ భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక. మన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నేపల్లిలోని ఉన్నటువంటి మదర్ తెరిసా పాఠశాలలో హనుమాన్ భక్తులకు అవమానం జరిగింది. మాలధారణ గావించినటువంటి బాలస్వామి వస్త్రాలను తొలగించిన స్కూల్ యాజమాన్యం స్కూల్ యూనిఫామ్ ను ధరింపచేశారు. దీంతో ఆగ్రహించిన రామ భక్తులు 100ల మంది పాఠశాలకు చేరుకుని నిరసన తెలిపారు. పాఠశాల అద్దాలు ధ్వంసం చేసి నిరసన కొనసాగించిన రామదండు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆగ్రహంతో ఉన్న రామ భక్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధి ఓవైసీ మార్కెట్ సమీపంలోని అసద్ బాబా నగర్ లో 20 ఏళ్ల ఖలీల్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. సమాచారం అందుకున్న బహదూర్పుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఖలీల్ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. బహదూర్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. मैं किशन बाग में रहता हूँ। मैं घर में सो रहा था, बच्चे को वो लड़ाई क्या हुई कि मेरे को नहीं मालूम था। बच्चे का फोन आया, बड़ी बच्ची का, अब्बा ऐसा मारे गए थे खलील को, बेवश कर दिए उसको। बोले तो मैं क्या करा, अच्छी बात है अम्मा, मैं जाता हूँ गाड़ी लेके बोल के गया। मैं कहता लग कंट्रोल रूम को फोन करे गए थे, दोस्त आएंगे। कंट्रोल रूम से पुलिस वाले आए, 2 जने आए 2 व्हीलर पे। आगे क्या करे, वो बच्चा को हमारे वहाँ तक लेके गए। मैं क्या करा, हमारे बीबी ना क्या बोले, जाओ जी जाओ, तुम जाके कंप्लेंट दो जाओ, बच्चे को बेहोश कर दिए कहते, मारे कहते। बोले तो ठीक है बोल के मैं उसको बिठा लेके लेके गया। लेके गए तो बीच में पकड़ के हमला करे साहब। कहाँ पे रोके? बीच में वो होटल का नाम याद नहीं आ रहा मुझे, जम होटल के पास रोके। 4 जने थे ना, हत्यारा थे। इन्हें बेहोश गिरती की बेहोश हो गए, ऐसा लात मारे, बाला पकड़ के गिरा दिए, हालत पे गिर गया, बेहोश हो गया। अरे खन्ना बहन के लड़े तू चेरे, खन्ना को नहीं रे बोल के आया। अरे भाई कई को मार रहे तू मेरे सामने, बापू में तू बाप है रे, बहन के उठ ऐसा उठ। అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మర్డర్ కేసు ఇప్పుడు రిపోర్ట్ అయింది 12:30 అర్ధరాత్రి టైం. ఇక్కడ మన అసద్ బాబా నగర్ ఏరియాలో రిపోర్ట్ అయింది. వదూర్పుర పిఎస్ లిమిట్ లో ఎవరైతే చనిపోయారో అతని పేరు ఖలీల్ అని తెలుస్తా ఉంది. 25-27 ఏళ్ళ వయసు ప్రాయం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ విట్నెస్, ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసినప్పుడు ఇతను గాయాలతో కింద పడి ఉంటే ఇమీడియట్ గా దాని బాడీని షిఫ్ట్ చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేసి చనిపోయాడు. అక్యూజ్డ్ ఎవరు అనేది అండ్ మోటివ్ ఆఫ్ మర్డర్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. సీసీటీవీ ఫుటేజెస్ మళ్ళీ
వాళ్ళు ఇంకేమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పాల్వంచ పట్టణానికి చెందిన కాల్వ భాస్కర్ రావుకు ఇన్ఛార్జ్ బాధ్యతలను సంఘ అధ్యక్షులు మురళీధర్ రావు ఆదేశాల మేరకు సెక్రటరీ ఆఫ్ జనరల్ రాసూరి చంద్రశేఖర్ కాల్వ భాస్కర్ రావును నియమిస్తున్నామని పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘం బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని మండల పట్టణ కమిటీలతో పాటు నియోజకవర్గ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని భాస్కర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కాల్వ భాస్కర్ రావు మాట్లాడుతూ నాకు అప్పగించిన బాధ్యతలను అనతి కాలంలోనే నెరవేర్చుతానని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం సెక్రటరీ ఆఫ్ జనరల్ రాసూరి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కాల్వ భాస్కర్ రావు, కొత్తపల్లి సోమయ్య, దాసరి నాగేశ్వరరావు, బండి లక్ష్మణ్, ఎలక రామస్వామి, కాల్వ రామారావు, గజ్జి శ్రీను, మిరియాల వెంకటేశ్వర్లు, జూపూడి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే మెంబర్ని జాయిన్ చేసుకోవాలి, మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి, మెంబర్షిప్ ఫీజు తీసుకోవాలి. అట్లనే స్టేట్లో జరిగే యాక్టివిటీస్కి ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఏదైతే ఆఫీస్ పేరు సెలెక్ట్ అవుతారో వాళ్ళ నుండి కూడా కాంట్రిబ్యూషన్స్ మెంబర్షిప్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందని మురళీధరరావు గారిని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా నేను పార్లమెంట్ విజిట్ చేసిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీకి సహకరించే అంబేద్కర్ రైట్స్ అందరూ కూడా ఈ సంఘంలో జాయిన్ అయ్యి మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ఫ్యూచర్లో ఈ ప్రైవేటైజేషన్ గురించి కానీ లేకపోతే ఇంకా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, వాటి మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మళ్ళీ మనం పోరాటం చేయడానికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ స్ట్రెంత్ అవసరం కాబట్టి మేము ఈ యొక్క స్టెప్ తీసుకున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ రోజున కేంద్ర కమిటీ వారు జి మురళీధర్రావు గారు, అలాగే సెక్రటరీ జనరల్ రాసూరి చంద్రశేఖర్ గారు వారి యొక్క ఆదేశానుసారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో మంచి యాక్టివిటీస్ ఉండేది, మంచి కార్యక్రమాలు తీసుకుంటారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు అన్నీ ఉండేటివి. కానీ కాలక్రమేణా కొన్ని పట్టణ కమిటీలు అన్నీ కొలాప్స్ అయ్యి వాటికి సరైన ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జిగా ఇచ్చి ఈ కొత్త కమిటీని నిర్మించడానికి కానీ నాకు ఆ బాధ్యత అప్పగించినందుకు తప్పనిసరిగా నేను శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీరామ కథ జరుగుతుందని ఆర్య సమాజ్ అఖండ భారత సేన అధ్యక్షులు విజయపాల్ యాదవ్ అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని 400 మందితో మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 17వ తేదీన శ్రీరామనవమి రోజున అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని చప్పల్ బజార్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని విజయపాల్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ధరంపాల్ యాదవ్, సత్యపాల్ యాదవ్, అశ్విన్ యాదవ్, అజయ్ పాల్ యాదవ్, యశ్ పాల్ యాదవ్, అభినవ మిత్ర తదితరులు పాల్గొన్నారు. बोलिए मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान आर्यत्व की विचार। ओ मेरी माताओं बंधुओं, मैं कह रही थी आप लोगों के सामने, ईश्वर एक है, धर्म एक है, जोर से बोलो और वो थी यज्ञ की पूजा। संस्कार करा करके महर्षि वशिष्ठ के साथ शिक्षा की समानता का परिचय देकर के महाराज दशरथ ने अपने चारों पुत्रों को भेज दिया जी, गुरुकुल में भेज दिया। और ये गुरुकुल जो है, ये ध्यान रखना आपकी संस्कृति को बचाने के लिए सबसे महत्वपूर्ण प्रणाली।
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేటి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ఆ శాఖ సిబ్బంది నీటితో విన్యాసాలు చేపట్టారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి అవలంబించే పద్ధతులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఫైర్ ఆఫీసర్ కేశవులు మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో ప్రమాదాల కట్టడికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే స్థానిక వనరులతోటి నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటుగా అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 101 కు సమాచారం అందించాలని సూచించారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పలువురు నాయకులు విచ్చేశారు. గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతోటి ధీంసా నృత్యాలతో ఆదివాసీ గిరిజనులు అఖండ స్వాగతం పలికారు. ప్రచార రథం నుండి రోడ్ షో ద్వారా అరకు పార్లమెంటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, అరకు ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పాంగి రాజారావు ప్రజలకు అభివాదాలు చేస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన చేశారు. రోడ్ షోలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలు తోటి అరకు నియోజకవర్గం దద్దరిల్లింది. ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, పార్టీల కార్యకర్తలకు, అభ్యర్థులకు దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. అంటే ఎంపీగా ఆవిడ పనికి రాలేదని దాని అర్థం, అంతేనా? కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన మొక్క పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ ఆయన కోడల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు. ఆవిడ ఏం వస్తుందో, ఏం మాట్లాడుతుందో, ఏమి తెలుసుకుంటుందో మీకే తెలియాలంతా. కాబట్టి ఈ రోజు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు, అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని. కాబట్టి మీరంతా అది గుర్తుపెట్టుకోండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా రావాలి. దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై ఎమ్మెల్యేకి అట్లాగే ఎంపీకి కూడా కమలం గుర్తుపై వేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎండకు వచ్చి ఇక్కడ నుంచి నిలబడి మేమున్నామని మీతో పాటు మాతో పాటు చేయగలిపిన మీ అందరికీ, ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సేవలు అందించినందుకు వారికి, ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరికి, అరకు ప్రజానికం అందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ
మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కూటమి ఐక్యత. జై హింద్. నిధులు వెచ్చించి మున్సిపాలిటీ నీటి సరఫరా చేస్తూ ఉంటే తామే ఉదారంగా నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు కొంతమంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రయ్య, గోపాలమ్మలు విమర్శించారు. నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్లను ఆపి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్లపై బొల్లారం మున్సిపల్ శాఖ పేరు లేకపోవడం గమనార్హం. అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నీటి సరఫరా గురించి సంప్రదింపులు చేసి ఉండడం పట్ల కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ నిధులు వెచ్చించి నీటి సరఫరా చేయడం ద్వారా నీటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు సౌకర్యం కల్పించడం నిజంగా అభినందనీయమని వారు పేర్కొన్నారు. కానీ సొమ్మొకరిది సోకొకరిది అనే విధంగా మున్సిపల్ నిధులు వెచ్చించి నీటి సరఫరా చేస్తుంటే కొంతమంది ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తామే సొంత నిధులతో నీటి సరఫరా చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్లు ప్రశ్నించారు. అంతేకాకుండా నీటి సరఫరా చేస్తున్న వ్యక్తులు కొందరు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడంపై అధికారులు దృష్టి సారించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకోవడం కోసం టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి ప్రచారానికి మున్సిపల్ అధికారులు అడ్డుకట్ట వేసి ట్యాంకర్లపై బొల్లారం మున్సిపాలిటీ పేరు వేయాలని వారు మున్సిపల్ అధికారులకు సూచించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది బొల్లారం మున్సిపల్ మరి ట్యాంకర్లు మరి రకం ఉన్నది. ఎందుకంటే మున్సిపల్ ట్యాంకర్ మీద ఇంత బోర్డు లేదు, మున్సిపల్ ట్యాంకర్ అని గుర్తింపు లేదు. ఒక్క గంట సేపు మున్సిపల్ ట్యాంకర్ అంట, ఒక గంట సేపట్లో ప్రైవేట్ అంట. ప్రైవేట్ అయినా నీళ్ళు అమ్ముకోవచ్చు, మున్సిపల్ ధరనే పోయచ్చు. మరి ఇది ఎంతవరకు న్యాయం? మున్సిపల్ అన్నది ఇంత గుర్తింపు అన్నది లేదు. మరి ఈ విధంగా అయితే ఎట్లా? పబ్లిక్ ఏమనుకోవాలి? గట్టిగా అడిగితేనేమో ఇగో దీనికి ఇక్కడ చూస్తే ఎక్కడ బోర్డు చూసినా కానీ మున్సిపల్ అని లేదు. ట్యాంకర్ పైన ప్రైవేట్ పనులే ఉన్నాయి కాబట్టి వెనకాల చూసినా లేవు, ముంగడ చూసినా లేదు. ఇది మున్సిపల్ అని గుర్తింపు పెట్టబట్టాలి జనాలు. ప్రజలు ఏమనుకోవాలి? గంట సేపట్లోనే పట్టడితేనేమో ప్రైవేట్ది అవుతుంది, వాళ్ళు పైసలకు అమ్ముకుంటున్నామంటారు. మళ్ళీ అక్కడ చూస్తేనేమో తర్వాత ఈ రౌండ్ చూస్తే కూడా ఎక్కడ కూడా మున్సిపల్ ట్యాంకర్ అన్నది లేదు. ఈ విధంగా ఎందుకు? గంట సేపు ట్యాంకరు, గంట సేపట్లోనేమో ట్యాంకర్ అవుతుంది, మున్సిపల్ అవుతుంది. గంట సేపట్లోనే ప్రైవేట్గా వాటర్ అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా గాంధీనగర్లో ఈరోజు బండిలు ఆపడం జరిగింది. మరి ప్రైవేట్లో పోస్తే కూడా మేము గుర్తుపట్టక వచ్చినాం. ఒక కౌన్సిలర్గా ఉండి కూడా మేము గుర్తుపట్టలేకపోతున్నాము. ప్రైవేట్ బండి ఏదో మరి మున్సిపల్ ఏదో గుర్తింపు లేకుండా అవుతుంది. కాబట్టి మున్సిపల్ బోర్డు కంపల్సరీ కావాలని పెట్టాలని అడుగుతున్నాం. ఈ విధంగా ఉంటే ఎంతవరకు? एक किसका है? म्यूनसिपल गाड़ी है। 1 घंटा म्यूनसिपल, 1 घंटा प्राइवेट। राइट, 1 घंटा म्यूनसिपल, 1 घंटा ठीक है 1 घंटा म्यूनसिपल का। और बाद में बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్ నగర్ ఎమ్మెల్యే వేలపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని ఎద్దేవా. నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ. ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప సమావేశం. పాల్గొన్న బీజేపీ ముఖ్య నాయకులు. విద్యార్థి మాల వస్త్రాలను తొలగించిన మదర్ తెరిసా పాఠశాల సిబ్బంది. పాఠశాల ఎదుట నిరసన తెలిపిన వందలాది మంది రామభక్తులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.